వరుస కామెడీ చిత్రాలతో కెరీర్ లో దూసుకుపోతున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాస్తంత రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కథానాయకుడు నటిస్తున్న 3 సినిమాల విడుదలకు ఆట్టే సమయం పట్టకపోవచ్చు. నరేష్ తాజా ప్రాజెక్టులు టాలీవుడ్ లో కొత్త చర్చకు దారి తీశాయి. 3 విభిన్న కథలతో 2 ప్రయోగాలతో నరేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మీ అన్నకి బాడీలోకి కానీ బ్రెయిన్ దుబ్బింది. వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారా? వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నారు. నువ్వు వాళ్ళ చెల్లెలు తగులుకో. అల్లరి నరేష్ చిన్న సినిమాలే కానీ పెద్ద విజయాలు. కెరీర్ ప్రారంభం నుంచి కామెడీ ఎంటర్టైనర్లలో నటిస్తున్న ఈ కథానాయకుడి ఖాతాలో విజయాలే ఎక్కువ. అడపదడప, నేను, గమ్యం లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి తనలో ఓ మంచి నటుడున్నాడనే విషయాన్ని రుజువు చేశాడు. ప్రస్తుతం మరిన్ని ప్రయోగాలతో సిద్ధమవుతున్నాడు. వద్దు తిను అలాంటి మాట. అల్లరి నరేష్ తాజా చిత్రాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది సుడిగాడు. మంచి క్యాచీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను భీమినేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తడం ఖాయం. బాబు తమరేం చదివారు? 7 నిమిషాలు చదివా, 10th. అంటే నా ఉద్దేశం మీరు ఇవన్నీ కాక వేరే ఏమైనా చేస్తుంటారా? 2 పూటలు భోజనం అండి, వీలైతే 3వ పూట కూడా. రోజుకి 4 సార్లు ఊరంతా తిరుగుడు, అది తప్పనిసరి. పనికొచ్చే విషయాల మీద నాకు పెద్ద నమ్మకం లేదు. ఇక పొలం గెలవంటారా, అది మా నాన్న చూసుకుంటాడు. ఇంకేమైనా కావాలా? యువ కథానాయకుల్లో 3D హీరోగాను పేరు సంపాదించుకునే పనిలో నరేష్ ఉన్నాడు. దూకుడు నిర్మాత అనిల్ సుంకర ఓ కొత్త దర్శకునితో నిర్మిస్తున్న ఈ 3D సినిమా ఈ కథానాయకుడి ఇమేజ్ ను మరింత పెంచుతుందని యూనిట్ చెబుతోంది. కామెడీ, యాక్షన్ సమ్మిళితంగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుందట. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలు, ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలు, నోమన్నలాలు ఇలా ఎన్నో సంకాలుగా పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారలై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు. భలే పాడారండి. ఇదే జాబితాలో అల్లరి నరేష్ నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం యముండా. కెరీర్ లో తొలి సోషియో ఫ్యాంటసీలో కనిపిస్తున్న నరేష్ యముడి కూతురుతో ఆడిపాడనున్నాడు. తెలుగు సినిమాలో ఈ తరహా ప్రయోగం ప్రథమం. గతంలో నరేష్ కు బెట్టింగ్ బంగారాజు లాంటి హిట్ ఇచ్చిన ఈ సత్యబాబు దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. మీ ఇంట్లో గేదెలున్నాయా? గేదెలేంటి, దున్నపోతులు కూడా ఉన్నాయి. నీ సంగతి ఎందుకులే. ఈ డబ్బులు తీసుకెళ్లి మైసూర్ శాండిల్ సోపు, పౌడర్, దువ్వని నా కోసం సెపరేట్ కద్దాం. అలాగే 2 కట్టాలు కూడా తీసుకొచ్చాయి. ఇదిగా మిగిలిన డబ్బులతో స్విఫ్ట్ కార్ అనబట్టరానా? అది తీసుకొచ్చేసి చెల్లరేదనుంటే నువ్వేం చేస్తావు? ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నరేష్ ప్రయోగాలపైన దృష్టి నిలిపాడు. మినిమం గ్యారంటీ హీరోగా మారిన నరేష్ చేస్తున్న ఈ సినిమాలు విజయం సాధించడం ఖాయమంటున్నారు టాలీవుడ్ పెద్దలు. ఇలాగైనా పరిశ్రమలో కొత్త ప్రయోగాలు ఊపందుకుంటాయని ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావేట్రా? నేను తొడగొడతా, పెర్రగిల్లుతా అని పంచ్ డైలాగులు చెప్పను. నా పంచ్ పవర్ చూస్తున్నాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పి చావడం. అంత పవర్ ఉందా? పొగరుంది. నా దగ్గర కత్తుంది. కత్తులు కొట్లు ఫైట్లు వాడకూడదమ్మా. అసలు నువ్వెవరు? నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా, విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో. ఈ ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అయిపోవాలి. రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్యలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి. అయితే మీరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి.